అప్పటి నుంచి ఇది బస్లపూర్ విలేజ్కి ఇదే ట్రైన్. ఇదే రైల్వే స్టేషన్. రైల్వే ట్రాక్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. చాలా దారుణమైంది రోడ్డు. ఒక 6 months బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అక్కడ కట్టలేక అనిపిస్తుందా అది. ఇదే మన రైల్వే ట్రాక్. అక్కడ కొండని తీసేసారు కదా, అదే ఎగ్జాక్ట్ 6 months బ్యాక్, 6 to 8 months బ్యాక్ నేను ఉన్నా. మంచి వ్యూని దానికి తీసేసి ఇది ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలే కదా, అది ఇంకా చేస్తారు. హైట్ లేపుతారు అనుకో. ఇంకా ప్రాపర్గా కవరేజ్ మొత్తం కవరేజ్. ఇదే అండి లాక్. ఇది కొండని చీప్ చేసారు. సైడ్కి పెట్టుకొని మీకు అంత వ్యూ చూపిస్తా. హలో ఆల్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. రైల్ బ్లాగ్స్ చేయక చాలా రోజులైంది. అండ్ రైల్ ప్లానింగ్ బ్లాగ్స్ కూడా చేయక చాలా రోజులైంది. అప్పుడెప్పుడు అమృత్ భారత్ అది అయింది కదా, మోడీ ఇనాగ్రేషన్ది. అప్పుడు August 6 అనుకుంటా. అప్పుడు లాస్ట్ ఆ వీడియోస్ కూడా పెట్టలేను, స్టోరేజ్ ప్రాబ్లంలో పెట్టలేను. అండ్ ఈ వీడియోలో మన సిరిసిల్లకైతే ట్రైన్ వచ్చేసింది అనుకుంటా, అంటే మ్యాక్సిమం వచ్చేసింది. ఇక్కడ ట్రైను సిద్దిపేట సిరిసిల్ల నుండి కొత్తపల్లి జంక్షన్ అయింది. కొత్తపల్లి వరకు అంటే వయా వేములవాడ మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనుకోవచ్చు. కానీ స్టేషన్స్ అయితే ఎక్కడ వస్తున్నాయని తెలియదు. మన సిరిసిల్ల అయితే రోడ్ రైల్వే స్టేషన్ లాగా వస్తవచ్చు, అంటే నియర్ బై ఇప్పుడు కలెక్టరేట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ అయితే వస్తుంది రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ నేనైతే ఒక 2 months బ్యాక్ ఇక్కడ ఇదే లక్ష్మీపూర్ ఉంది కదా, ఇక్కడ సిరిసిల్ల పక్కకి, ఆ లక్ష్మీపూర్ తంగనపల్లి పక్క ఉంటుంది. ఆ లక్ష్మీపూర్లో ఇట్లా రోడ్డు అంటే క్లీన్ చేసారు. అక్కడ మొత్తం చెట్లన్నీ తీసేసి జస్ట్ క్లీన్ చేసారు. ఆ క్లీన్ చేసి 2 months నుంచి ఇప్పటికి చూసుకుంటే ఇక మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇది కొండ ఇది చీల్చేసారు. ఇది బస్వాపూర్, ఎగ్జాక్ట్ ఇది బస్వాపూర్ లొకేషన్. ఇటు సైడ్ అంకుశాపూర్ ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ కొద్దిగా దాటితే ఒక 2 kilometers అనుకో, 2 to 3 kilometers ఎగ్జాక్ట్ చూపిస్తా. దాని తర్వాత అంకుశాపూర్ ఉంటుంది. అంకుశాపూర్ తర్వాత లక్ష్మీపూర్. అక్కడ దాకా పనులు అయితే స్టార్ట్ అయినాయి. మ్యాక్సిమం ఈ వర్క్ అనేది జరిగేది బాల్మల్లపల్లె అని ఉంటుంది. అక్కడ నుండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే మన లక్ష్మీపూర్ వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది అండర్ పాస్ బ్రిడ్జ్ అనుకోవచ్చు, లేకపోతే డ్రైనేజ్ అనుకోవచ్చు, అంటే ఏదన్నా ఒకటి అయిద్ది. కానీ దీని మీదనే రైల్వే ఇంకా హైట్ లేపుతారు, ఇంకా ఎగ్జాక్ట్ హైట్ లేద్ది. నేనైతే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉండే, అదే చూసిపోదామని మా నేను నా బైక్ మీద వచ్చేసాను. ఈ బైక్ ఇంతవరకు చూపించలేగా, NS 200 BS6 6.2 ఇదే నా బైక్. దీన్ని ఏమైనా రివ్యూ కావాలంటే చేసేస్తా. బైక్స్ గురించి కూడా తెలుసు అనుకోవచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే ఆ వ్యూ చూపిస్తాను మీకు. ఇదే ఆ డ్రైనేజ్, ఇది పక్కా డ్రైనేజ్. ఇంతకుముందు అక్కడి నుంచి చూపిస్తాను, ఇదే డ్రైనేజ్.
ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం వర్క్స్ అనేవి హైట్ లేపుతున్నారు. ఇది మట్టి పోసి హైట్ లేపుతున్నారు. నెక్స్ట్ డ్రైనేజ్ ఉంటాయి, అండర్పాస్లు కాదు, డ్రైనేజ్లు ఫస్ట్ కడుతున్నారు. అండర్పాస్లు ఇక్కడ రావు, మ్యాక్సిమం రావు. ఒకవేళ వస్తే అక్కడ నేను ఎంటర్ అయినా కదా, అక్కడ అండర్పాస్ వచ్చి మీద నుంచి ఈ ట్రైన్ వెళ్ళిపోయిద్ది. లేకపోతే మ్యాక్సిమం మీద నుంచే ట్రైన్ వెళ్ళిపోయిద్ది. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ దాకా నేను చూసుకుంది ఏంటంటే మొత్తం డ్రైనేజ్లే కడుతున్నారు. అండర్పాస్లు అయితే ఇవి లేవు. ఇక్కడ మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడిప్పుడే మట్టి పోసుకుంటూ లెవెలింగ్ చేస్తున్నారు శాండ్ది. హైట్ ఉండాలి కదా, హైట్ ఉండి స్ట్రాంగ్ ఉంటేనే మన బలస్ట్ వేసి స్లీపర్స్ వేసి బలస్ట్ వేసి తర్వాత రైల్స్ వేస్తారు కదా, అది స్ట్రాంగ్ ఉండాలంటే ట్రైన్ మంచిగా మ్యాక్సిమం ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఇచ్చేది దీనికి 80 km/h ఇస్తారు అనుకుంటా. అంటే ఇది ఇన్నాగ్రల్ అఫీషియల్ కమర్షియల్గా. అండ్ బిఫోర్ అయితే ఇది ట్రయల్ రన్ చేస్తారు కదా, అప్పుడైతే 100 చేంజ్ ఇస్తారు కావచ్చు, 100, 110, 100 అనుకుంటా. ఆ స్పీడ్లో వెళ్తుంది ఫస్ట్ ట్రయల్ అప్పుడు మీకు. అండ్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు మీకు రైట్ సైడ్ చూపిస్తా. అటు సైడ్ ఇది రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా ఒక విలేజ్ లాంటిది, అది బాల్మల్పల్లె. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మన వర్క్. ఈ వర్క్ వచ్చేసి ఇది ఏదో బ్రిడ్జ్ కడుతున్నారు, ఇది కూడా క్లారిటీ లేదు. అండ్ ఇటు సైడు ఇక్కడ వర్క్ ఏదో జరుగుతుంది, అక్కడికి ఎంట్రీ ఉంటుందో ఉండదా అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఎందుకని టైం లేదు. ఫస్ట్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ విలేజ్ నుంచి. అక్కడ షెడ్స్ ఉన్నాయి కదా అక్కడ నుంచి. అండ్ వచ్చేసి ఇడి దిక్కు అక్కడ ఉందిగా, ఇది గుట్ట, మౌంటైన్. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది, ఎలా ఇద్దో చూడాలి. ఇక్కడ దాకా వచ్చాం. ఇది కూడా డ్రైనేజ్ది, ఎందుకన్నా మంచిగా వచ్చేసినాం.